నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 96 మంది నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవులు అప్పగిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీపీసీసీలో 5 కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందికి టీపీసీసీలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అసంతృప్తులపై కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమాలోచనలు చేయనున్నారు. ప్రభుత్వ పాలన, పథకాల అమలుతో పాటు పార్టీ పరిస్థితులు, సంస్థాగత ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. కార్యవర్గంలో ఒక ఎంపీతో పాటు 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించింది అధిష్టానం. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్యకు స్థానం కల్పించింది. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, పన్నికారెడ్డి, మట్టా రాగమయ్యకి అవకాశం లభించింది. ఇక టీపీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు కేటాయించారు. వీటిలో 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ల లిస్టుపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.